సో మేనేజర్ అయితే ఈరోజు నన్ను ఆఫ్ తీసుకోమన్నాడు. సో అతను లాస్ట్ టైము ఓవర్ టైం వర్క్ చేసుకో కావాలి అంటే నేను 60 అవర్స్ 5 డేస్లో ఫినిష్ చేశాను. సో అతను ఈ వీక్లో వచ్చేసి నువ్వు వర్క్ చేయమంటే చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నావు, అంత కూడా వద్దు, అరౌండ్ 50 అవర్స్ వరకు మెయింటైన్ చేయంటే నేను 4 డేస్లోనే 50 అవర్స్ ఫినిష్ చేశాను. సో అతను వచ్చి సో రేపు ఆఫ్ తీసుకో, చాలా ఈ వీక్కి నువ్వు 50 అవర్స్ వర్క్ చేసింది అని చెప్పేసరికి నేను నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఈరోజు ప్రశాంతంగా ఉంది, వచ్చి కూర్చున్నాను ఇక్కడ. అండ్ ఇది వాక్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో లొకేషన్ అంతా. ఇది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడంతా. సో కెనడాలో సెటిల్ అవ్వాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే చూడండి, అది బ్యాక్ సైడ్లో ఇల్లు అండ్ ఇక్కడ ఫ్రంట్లో ఇలా రాఫ్ట్ కట్టుకున్నారు వీళ్ళు. సో ఎంత బాగుంటుంది చూడండి, వెనక ఇల్లు ఫ్రంట్ వచ్చేసి ఇలా రాఫ్ట్ ఒకటి కట్టుకున్నారు. ఇంకా చిన్న పిల్లల కోసం అని చెప్పి స్విమ్మింగ్ చేయడానికి ఇలా కట్టుకున్నారు. సో ఇది కదా కావాల్సింది లైఫ్లో, ఇంత మంచి ఎన్విరాన్మెంట్, అక్కడ ఇల్లు, క్రేజీ కదా. ఇలాంటి లొకేషన్స్లో ఉండాలనుకుంటాం ఇల్లు. అండ్ మరి అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇట్లాంటి ఇల్లు ఒకటి కొనడానికి. ఆల్మోస్ట్ $1 million ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లో ఇల్లు కావాలంటే. లైక్ 6 crores అవుతుంది అది మనం కొనాలంటే. సో జనరల్గా నాకైతే వాటరీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు ఇవి చూడంగానే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి లొకేషన్ చూడండి అసలు. ఇంకా చిన్నపిల్లల కోసం అని చెప్పి దానికి ఒక బాస్కెట్ బాల్ కూడా పెట్టారు దానికి. ఇక్కడ చూడండి ఒక చిన్న బోటు కూడా ఉంది, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు బోట్ చేసుకొని. ఎంత బాగుంది కదా లొకేషన్. ఇది డేవిడ్స్ డైవ్ అంట. ఇక్కడ వాళ్ళందరూ ప్రతి ఒక్కరిది వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళు పేరు పెట్టుకుంటారు అనమాట, ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఉండడానికి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.